మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులు మాత్రం ముందుగా జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతకి అమ్మవార్లను మొక్కులైతే చెల్లిస్తారు. ఇందులో జంపన్న వాగులో కూడా శివసత్తులైతే ప్రత్యేకత అని చెప్పొచ్చు. వీరు ఒక నెల రోజుల ముందు నుంచే అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరికి ఎంతో ప్రీతికరమైనటువంటి బుధ గురు శుక్రవారం 3 రోజుల పాటు కూడా అమ్మవార్లను కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క గ్రామాల్లో అయితేంది వీరి ఇంట్లో కూడా అమ్మవారికి అయితే కూడా ప్రత్యేకమైనటువంటి బెల్లం బంగారం అదే చీరే సారతో ఒడిబియ్యంతో కూడా వీరైతే అమ్మవారికి అయితే మొక్కులు చెల్లిస్తారని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో జంపన్న వాగు మొత్తం జనసంద్రంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా లక్షల సంఖ్యలో కూడా అమ్మవారి దర్శనకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మొన్న సారలమ్మ గదలపై చేరుకుంది, నిన్న సమ్మక్క గదలపై చేరుకోవడంతో కూడా భక్తుల సంఖ్య అయితే పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే వస్తున్నారు. వీరు కూడా జంపన్న వాగులో స్నానం ఆచరించిన తర్వాతకే అమ్మవారికి అయితే మొక్కులు చెల్లిస్తారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ అమ్మవార్లకు శివసత్తులు ఎంతో దగ్గరగా ఉంటారు. వీరు కూడా వాక్కు చెప్పడం అదేవిధంగా వివిధ పూజా కార్యక్రమాలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది శివసత్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా సూర్యాపేట జిల్లా తాళసింగారం అక్కడి నుంచి వచ్చినాం. అంటే ఎన్ని రోజుల ముందు నుంచే మీరు చేస్తారు ఇట్లా పూజలు? నెల రోజుల ముందు నుంచి చేస్తాం. నెల రోజుల ముందు నుంచి గదిలు వేసుకుంటాం, దేవుని పూజించుకుంటాం, ఏటలకు వస్తాం, పండుగలు చేస్తాం, బంగారం పెట్టుకుంటాం, అన్ని పండుగలు చేస్తాం. చేసి ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చి ఈడ కూడా 5 రోజులు ఉంటాం. ఏటలు కోసుకుంటాం, కోల కోసుకుంటాం, అన్ని ఆనందంగా గద్దెలు వేసుకుంటాం, అన్ని ఆనందంగా చూసుకుంటాం. వీడికి వచ్చిన కాల్చి మాకు అంతా మంచిగా జరిగింది, మేము మంచిగా ఉన్నాం. అంటే జంపన్న వాగులో ఎట్లాంటి పూజలు చేస్తారు? ఇక్కడ జంపన్న వాగులో కొబ్బరికాయ కొడతాం, పసుపు కుంకుమ పెట్టుకుంటాం, పూజలు చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు వరాలు పట్టడం అదంటే ఒళ్ళు కట్టినాం, ఒళ్ళు కూడా పిల్లనిస్తాం, బాగులేని వాళ్ళకు బాగు చేస్తాం, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాం, అడిగిన వాళ్ళకి ఆడలను ఇస్తాం, కొడుకున్న వాళ్ళకి కొడుకులు ఇస్తాం. ఇంటున్నావా? అందరికీ లోకం అంతా బాగుంటే మేము చల్లగుంటాం. మా రాజ్యం మంచిగా ఉంటుంది. మేము ఎక్కిపోయేంత ఏటలకు వస్తాం, మేము తల్లిగద్దెలు వేస్తాం, పిల్లగద్దెలు వేస్తాం, మా తమ్ముని కాడికి తానాలకు వస్తాం జంపన్న వాగులకు. ఇప్పుడు మేము స్నానాలు చేసి పోయి తల్లిగద్దె పిల్లగద్దె వేసుకుంటాం, 2 ఏటలు కోసుకుంటాం, తల్లికి ఆనందంగా చేసుకుంటాం, రేపు వెళ్ళిపోతాం. అది పండుగలు 2 రోజుల ముందు ధనంగా పండుగ చేస్తాం. 2 ఏటలకు వస్తాం, ఇంటికాడ గద్దెలు వేసుకున్నాం, వరాల కుండలు పెట్టుకున్నాం, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఈ శనివారం వచ్చినాం, అదే మంగళవారం వచ్చినాం, శనివారం ఇల్లు చేరుతాం. ఈడ కూడా గద్దెలు వేసుకుంటాం, 2 ఏటలు కోసుకుంటాం, ఇక మంచిగా పండుగలు చేసుకుంటాం. మీకు అంటే సపరేట్గా ఉంటారా? ఒక నెల రోజుల ముందు నుంచే ఏమైనా కార్యక్రమాలు చేస్తారా? చేస్తాం. ఇంటి దగ్గర మంచి వరాల కుండలు నింపుకుంటాం, 2 ఏటలు కోసుకుంటాం, ఊరు తిరుగుతాం. బియ్యాలు పోస్తారు, బియ్యం పోస్తారు. మాకు అందరు మీలాంటి వాళ్ళు ఆపతుందని మొక్కుతారు కదా, వాళ్ళు బియ్యం పోస్తారు, కొత్త చీరలు పెడతారు. సమ్మక్క తల్లి ఎట్లనో మీరు అట్లా అదే విధంగా వాళ్ళు చెప్తారు. అదే విధంగా చెప్తాం, అదే విధంగా అవతారం మారుతాం. ఇక మేము మన సాముల మాలేసిన వాళ్ళగానే మేము కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా మేము పూజలు నెల రోజుల నుంచి ఇదే పూజలు. మాకు ఇక ఇంటికి పోయినాక మళ్ళీ ఎదురు పండుగ 2 కోళ్ళ కోసుకున్న తర్వాత మాకు ఈ తల్లిది ఇక అంతటితోటి సంపాదన మళ్ళీ సారి వరకు మళ్ళీ ఇట్నే ఇక సంవత్సరానికి 2 ఈ జాతర అప్పుడల్లా ఇదే పని మాది. ఇక్కడ జంపన్నకు ఫస్ట్ గట్టమ్మకు మొత్తం మళ్ళీ వచ్చి జంపన్నకు 5 పిడికిల బియ్యం, జాకెట్ ముక్క, కుడుకలు అన్ని ఇక్కడ చెప్పుకొని ఇక ఇన్ని రోజులు ఇక నిన్న వచ్చినాం తానాలు చేసిపోయినా ఉట్టిగానే. ఇప్పుడు వచ్చినాం తానం చేసి పుట్ట బంగారం ఇట్లా తీసుకుపోయి గద్దెలు వేసుకొని ఇక మళ్ళీ 2 ఏటలు కోసుకొని ఇక ఇప్పుడు ఆడ పండుగ చేసుకొని గద్దెలు ఇక మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఒప్పచెప్పి వస్తాం. మేము ఒప్పచెప్పి ఇక రేపు వెళ్ళిపోతాం. ఇక్కడటువంటి శివసత్తులు మాత్రం వీరికి ఎంతో ప్రత్యేకమని చెప్పచ్చు. అదేవిధంగా వీరు ఒక నెల రోజుల ముందు నుంచే అమ్మవార్లకైతే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బెల్లం బంగారం చీరె సారే ఒడిబియ్యంతో వీరినైతే కొలుస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరంతా కూడా వారి ఉన్నటువంటి గ్రామస్తులు వీరిని దేవతగానే కొలుస్తారు. వారికి కావాల్సినటువంటి మొక్కులు అదేవిధంగా ఏదైనా కావాలన్నా కూడా అమ్మవార్లను మొక్కించే ప్రయత్నం చేస్తారు. అంటే వీరు వరాలు పడతారని చెప్పొచ్చు. ఇటు ఏదో అమ్మవారికి భక్తులకు మధ్య ఉండి వాక్కు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జంపన్న వాగులో కూడా శివసత్తుల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా జంపన్న వాగు మొత్తం కూడా ఇదే సందడి నెలకొంది. 5 రోజుల పాటు ఇదే కొనసాగుతుంది. ఫస్ట్ రోజు మాత్రం వచ్చేటప్పుడు గట్టమ్మకు అదేవిధంగా జంపన్నకు మొక్కులు చెల్లించిన తర్వాతకి సారలమ్మ వద్ద
మొక్కులు చెల్లిస్తారు. ఆ తర్వాతకి సమ్మక్క నిన్న గద్దెలపై చేరుకున్న క్రమంలో కూడా అమ్మవారికి కూడా 2 గద్దెలు వేస్తారు. వీరున్నటువంటి ప్రాంతంలో చేసిన తర్వాతకి మొక్కులు చెల్లిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జంపన మొత్తం కూడా కోలాహలంగా కూడా కొన ఉంది. అదేవిధంగా వీరు కొన్ని పాటలు కూడా పాడుతున్నారు. అవి ఒకసారి మనం ఏందో చక్కని సమ్మక్క వియ్యాలో ఎలుగుతున్నదమ్మ వియ్యాలో మేడర మందున వియ్యాలో మేలు వచ్చి తల్లి వియ్యాలో మేడర మందున వియ్యాలో మేలు వచ్చిన తల్లి వియ్యాలో నీ గద్ద సత్యమి వియ్యాలో గావు పిల్లాలమ్మ వియ్యాలో నీ గద సుట్టని వియ్యాలో గావు పిల్లలమ్మ వియ్యాలో ఎత్తెత్తు బంగారం వియ్యాలో ఎదురు విత్తి మమ్మ వియ్యాలో ఎత్తెత్తు బంగారం వియ్యాలో ఎదురు ఇస్తీమమ్మ వియ్యాలో అడ్డలు మేము గట్టి వియ్యాలో ఆనందమాడమ్మ వియ్యాలో ఆటలు మింగటి వియ్యాలో ఆనందమాడమ్మ వియ్యాలో వల్ల బియ్యాలు వియ్యాలో తల్ల దాసేమి వియ్యాలో వల్ల బియ్యాలు వియ్యాలో దల్ల దాసేమ వియ్యాలో దండిగా సమ్మక్కను ఇయ్యాలో మేలుగా గొలుతున్న వియ్యాలో దండిగా సమ్మక్కను ఇయ్యాలో అంటే మనం చూసుకోవచ్చు జంపన వాగులో శివసత్తుల కోలాహలం అయితే కొనసాగుతుంది. వీరంతా కూడా అమ్మవారిని మేల్కొల్పే విధంగా కొన్ని పాటల రూపంలో కూడా వీరు పాటలు పాడుతూ వరహాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హేమంత్ శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, జంపన వాగు.